In Bhadradri Kottagudem district, Singareni officers have intensified their protest with relay hunger strikes. Relay hunger strikes led by the Coal Mine Officers Association of India are continuing outside the Singareni GM office in Manuguru. Officers are demanding immediate payment of pending PRP dues and salary upgradation. They also insist that pay revision and service rules implemented in Coal India be extended to Singareni. Protesters expressed anguish that PRP has been stalled for 3 years and salary hikes have not been enforced, causing heavy losses. They warn that if demands are not met, agitation will escalate in phases. The strike highlights the growing unrest among Singareni workers, officers who say management and government must act quickly to resolve long pending issues and safeguard the future of the coal sector. 2015 నుంచి కోల్ ఇండియాలో అమలు చేస్తున్నటువంటి పే అప్గ్రేడేషన్ విధానం అన్నది కోల్ ఇండియాలో మొన్న చేసిన తర్వాత కూడా సింగరేణి యాజమాన్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింగరేణిలో చేయడం చేయలేదు. దీనివల్ల అన్ని రీజియన్లలో బెల్లంపల్లి, రామగుండం, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు కూడా దాదాపు 700 మంది అధికారులు భారీ ధర్నా చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. అందువల్ల మేము ఈరోజు మళ్ళీ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇంకొక విధానం ఏంటంటే పీఆర్పీ కూడా గత 3 ఆర్థిక సంవత్సరాల నుంచి పీఆర్పీ ఇవ్వడం లేదు. ఈ 2 సమస్యలు పోరాడే వరకు ఈ ఉద్యమాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. మనుగురులో ఉన్న అధికారులందరూ కూడా ముఖ్యంగా 2 డిమాండ్ల మీద ఈ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. అందులో మొదటిది, సింగరేణిలో ఎప్పుడు కూడా కోల్ ఇండియాలో అమలైన పద్ధతిలో పే బట్వాడా కానీ సర్వీస్ రూల్స్ కానీ ఉంటాయి. అక్కడ జనవరి 2026 నుండి అక్కడ కొత్త పే అప్గ్రేడేషన్ ఇంప్లిమెంట్ అయింది. దానివల్ల ఇక్కడ 6 నెలలు అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ స్పందించకపోవడం వల్ల ప్రతి అధికారి కూడా 20,000 బేసిక్, 50,000 జీతం నష్టపోతున్నాడు. రెండోది, 3 సంవత్సరాలుగా అక్కడ పిఆర్పి అనేది బట్వాడా జరిగింది. కానీ ఇక్కడ ఎన్నిసార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయ నాయకులను కూడా మంత్రుల దాకా కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోవడం వల్లే మీ అందరం ఇలా రోడ్డు మీదకి ఎక్కి రోజు ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్ష చేస్తున్నాము. 2015 నుంచి కోల్ ఇండియాలో అమలు చేస్తున్నటువంటి పే అప్గ్రేడేషన్ విధానం అన్నది కోల్ ఇండియాలో మొన్న చేసిన తర్వాత కూడా సింగరేణి యాజమాన్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింగరేణిలో చేయడం చేయలేదు. దీనివల్ల అన్ని రీజియన్లలో బెల్లంపల్లి, రామగుండం, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు కూడా దాదాపు 700 మంది అధికారులు భారీ ధర్నా చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన